ఓకే, మన బాడీ తన ఇంటర్నల్ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవడానికి తన ఎనర్జీ ఎక్కువ స్పెండ్ చేస్తుందండి. అండ్ ఇంకొకటి డీహైడ్రేషన్ వల్ల కూడా మన డైజెస్టివ్ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అండ్ వీక్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే, దానికోసము ఇంకా ఆకలి కూడా మందగిస్తూ ఉంటుంది కొంతమందిలో. ఫుడ్ పాయిజనింగ్ కూడా ఎక్కువగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి వేసవిలో యూజువల్గా. సో డీహైడ్రేషన్ అవాయిడ్ చేసుకోవడం కోసము రోజుకి ప్రతి ఒక్కరు కూడా 3 నుంచి 4 లీటర్ల వరకు ఫ్లూయిడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్తో పాటు బటర్ మిల్క్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఇంకా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎందులో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన డైజెషన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అని అంటాము. అంటే ఆహారం అనేది కొద్ది మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవడం. రోజుకి 3 సార్లు కాకుండా 4 నుంచి 5 సార్లు తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాసెస్ అనేది మంచిగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆహారం తీసుకునేటప్పుడు మంచిగా ప్రాపర్గా చ్యూ చేసి తినడం వల్ల డైజెషన్ ఈజీ అవుతుందండి.